రోజు చేసే అన్నానికి ఒక కొత్త రుచిని యాడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఎంతో సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ టేస్టీగా ఉండి దొండకాయ రైస్ ని చేయబోతున్నాం. ఇది లంచ్ బాక్స్ కైనా సరే, ఇంట్లో భోజనానికైనా సరే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులో 2 ఉల్లిపాయ ముక్కలని, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని, ఒక 10 వెల్లుల్లి రెబ్బలని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ అలాగే వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మూత పెట్టేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా దొండకాయలన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ దొండకాయలను అయితే తీసుకున్నాను. వీటిని ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 6 to 7 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసి వీటిని 1 నిమిషం వేపుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలని చిటపటలాడించాలి. తరువాత ఇందులో 2 ఎండుమిర్చీలను వేసి ఒక 30 సెకండ్లు వేపుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి 1 నిమిషం వేపుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలని మెత్తబడే వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ వేగిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టించుకొని పెట్టుకున్న మసాలాని వేసి బాగా వేపుకోవాలి. అంటే పచ్చివాసన పోయి మసాలా కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి అందులో నుండి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసి ఈ మసాలా అంతా కూడా ఆ దొండకాయలకి బాగా పట్టే వరకు, అంటే ఒక 4 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నంని కానీ లేక మిగిలిపోయిన అన్నంని కానీ వేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని, అలాగే మీ టేస్ట్కు సరిపడగా ఉప్పుని వేసి ఈ మసాలా అంతా కూడా అన్నంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న కట్ట కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు కావాలి అనుకుంటే హాఫ్ నిమ్మకాయ రసంని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు రైస్ రెసిపీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త రైస్ రెసిపీల కోసం ప్రసూ నివిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త రైస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.